హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టైమ్లెస్ ట్రెడిషన్. ఇవాళ ఒక హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మిల్లెట్ పాలకూర కిచిడి. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చిల్లీస్, టొమాటోస్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, మొగ్గ, కడిగిన పాలకూర, అలాగే 1 కప్ మిల్లెట్స్ బాగా కడిగి 2 hours నానబెట్టుకోవాలండి. అలాగే పెసరపప్పు 1 కప్పు, అది కూడా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే జీడిపప్పులు గుప్పెడు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక కాజు వేయించుకుందాం. కాజు వేగేలోగా నేను మీకు చాలా చెప్పాలనుకుంటున్నానండి ఈ రెసిపీ గురించి. కిచిడీలో చాలా వెరైటీస్ ఉంటాయండి, అందులో ఇదొకటి. దీన్ని డయాబెటీస్ పేషెంట్స్ ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ కిచిడీని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు అవి తినొచ్చా ఇవి తినొచ్చా అని చాలా ఆలోచిస్తారు. ఈ రెసిపీ ఎటువంటి డౌట్ లేకుండా తినొచ్చు. అలాగే పిల్లలు కూడా ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. పిల్లలకు కూడా మంచి రెసిపీ అండి ఇది. వారు వీరు అని కాదండి, ఎవరైనా తినచ్చు. చాలా హెల్దీ రెసిపీ, ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. కిచిడీలో చాలా ఉంటాయండి వెరైటీస్. నేను ముందు పోను వీడియోస్లో చూపిస్తాను మీకు. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో, ఏవేవి చూడాలనుకుంటున్నారో అవన్నీ నాకు కమెంట్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తానండి. కాజు వేడయ్యాక దాల్చిన చెక్క, మొగ్గ వేసుకుందాం. అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లి కూడా వేసుకొని వాటితో పాటే బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే చిల్లీస్ కూడా వేయించుకొని అల్లం కూడా యాడ్ చేద్దాం. అల్లం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నామండి. అల్లం పచ్చి వాసన పోవాలి. అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోకి పుదీనా యాడ్ చేద్దాం. అలాగే అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలా అవన్నీ వేగాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా వేగాలండి. ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. టొమాటోస్ కాస్త మెత్తబడ్డాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలా పసుపు యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకుందాం. అలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలకూర అంతా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకొని తర్వాత మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు మిల్లెట్స్కి 5 cups వాటర్ యాడ్ చేయాలండి, అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అలా ఒక 5 minutes మొత్తం వేయించుకోవాలండి.
5 minutes పట్టుద్ది టైము. ఇందులో మిల్లెట్స్ని బాగా కడగాలండి, లేదంటే మట్టి ఉండి తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. మిల్లెట్స్ మంచిగా కడుక్కోవాలి. సో అవి అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత, మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. చెప్పాను కదండి, ఒక కప్పుకి 5 cups వాటర్. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అవంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 10 to 15 minutes ఉడికించుకోవాలండి. అదే మీరు కుక్కర్లో కనుక చేస్తే మాత్రం ఒక 3 విజిల్స్కి రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. కలుపుతూ ఒకసారి టెస్ట్ చేస్తూ ఉండండి. ఫైనల్గా రెసిపీని కొంచెం జ్యూసీగానే దింపేద్దామండి. తర్వాత ఆరాక అది కొంచెం గట్టిగా అవుతుంది. లాస్ట్లో జీడిపప్పుతో కొత్తిమీరతో ఇలా సర్వ్ చేసుకోండి. అంతే అండి, రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి, బాయ్.